అటువంటి కాశీలో స్నానం చేసేట ఈ జన్మ పూర్వజన్మ 2 జన్మల పాపాలు ఆ కాశీ గంగా నదిలో కొట్టుకుపోతాయంట. అది కాశీలో స్నానం. గంధం అంటే స్నానం చేసిన తర్వాత 5 దేవస్థానాలు ఉన్నాయి. కాశీ విశ్వేశ్వరుడు, కాలభైరవి, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి, కవ్వనమ్మ అనేటువంటి 5 దేవస్థానాలు నిలయమై ఉన్నాయి. అటువంటి 5 దేవస్థానాలకి దండం పెట్టుకొని రాత్రి హారతి చేసి కనీసం కాశీలో ఒక రాత్రి నిద్ర చేస్తాక ఈ జన్మ ధన్యమైపోతుంట. అది కాశీలో స్నానం గంధం. ప్రయాగం ఉంది. ప్రయాగం అంటే అలహాబాద్లో వేణిదానం చేసుకోవాలి. వేణిదానం అంటే భక్తుడిగా భార్య కూర్చొని భక్త చేతుల మీదుగా భార్య తలనీలాలు కత్తిరించి ఆ తలనీలాలు వేదమంత్రాలతో త్రివేణి సంఘంలో వేస్తారు. వేస్తే ఆ తలనీలాలు మునిగిపోతాయి. ఏ స్త్రీ తలనీలాలు ఆ త్రివేణి సంఘంలో మునిగుతాయో అటువంటి స్త్రీకి దీర్ఘ సుమంగళిగా వస్తుందట. బ్రతికినంతకాలం భక్తుకుంటాలతో లక్ష్మీదేవిలా బ్రతుకుతుందంట. అది ప్రయాగం ఉంది. గయా పిండి. ఈ గయలో ఒకసారి పిండ ప్రదానం చేస్తే ఆ చనిపోయిన దేవతలు శాశ్వతంగా స్వర్గలోకంలో సుఖపడతారట. ఎక్కడ పిండ ప్రదానం చేసినా 1 సంవత్సరానికే వర్తిస్తుంది. ఆ తర్వాత దాని కాలం చెల్లిపోద్ది. ఈ గయలో పిండ ప్రదానం చేస్తే శాశ్వత నిత్య నివాత బ్రహ్మలోక సిద్ధ్యర్థం గయాత్రార్థం శాశ్వతంగా వాళ్ళ బ్రహ్మలోకంలో చేరిపోతున్నమాట. అందుకోసం ఈ గయలో 24 గంటలు 365 రోజులు పిండ ప్రదానాలు జరుగుతూ ఉంటాయి అనమాట. చనిపోయిన మంచి ఆస్తి మనం అందుకొని వాళ్ళకి మర్చిపోతే, ఆస్తి అంటే పట్టాదారు పాత్రలో ఉన్న భూములు, మరి విజయవాడ సిటీలో ఉన్న బిల్డింగులు కావు. వాళ్ళు మనకి 9 మాసాలు గర్భంలో మోసి కాచి పెంచి పోషించి చదివించి సర్టిఫికేట్ ఇచ్చి ఉద్యోగమో వ్యాపారమో వ్యవసాయమో చేపించి ఇల్లు కట్టి పెళ్లి చేసి ఆ ఇంట్లో పెడతారు. దాన్ని అమ్మా నాన్న ఆస్తి అంటారు. పేరెంట్స్ ప్రాపర్టీస్ అంటారు. ఏ కొడుకు అయితే ఆ అమ్మా నాన్న ఆస్తి అనుకుని ఆ తల్లిదండ్రులు మర్చిపోతారో అటువంటి కొడుకు పితృదోషి అని మా గయాశాస్త్రం అంటుంది. అటువంటి కొడుకట పుత్ర సంతానం కలగదంట. ఒకవేళ కలిగిన ఆ సంతానం దక్కదట. ఒకవేళ దక్కిన ఆ సంతానం పనికి రాని వారు, అంగవైకల్యులు, మానసిక వికలాంగులు, పరదేశముల బందీలు, యావజ్జీవ జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళు కావచ్చునని మా గయాశాస్త్రం అంటుందన్నమాట. కాబట్టి గయా శ్రాద్ధం మహాశ్రాద్ధం అన్నారు. కొడుకై పుట్టినవారు ఈ గయలో పిండ ప్రదానం చేయాలని, అప్పుడే ఆ తండ్రి రుణము శాస్త్రీయముగా తీర్చుకున్న వారు అవుతారని, అలాగే వాళ్ళ వంశం 101 తరాల వరకు ఉద్ధారణ జరుగుతుందని మా గయాశాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. అందుకే పితృమోక్షం గయా క్షాత్రం, పుత్ర ధర్మం గయా శ్రాద్ధం అనమాట. ఆ విష్ణు పాదానికి నమస్కారం.